అహింస ఇండిపెండెంట్ అభ్యర్థి దత్తాత్రి భారతీయ జనతా పార్టీ నుంచి రెబల్గా పోటీ చేశారు. ఆయన గెలవడం జరిగింది. ఆయన చైర్మన్ పీఠాన్ని ఈరోజు అధిరోహించారు. సో అక్కడ ఎంఐఎంకు భారీ షాక్ తగిలిందని చెప్పాలి. అక్కడి నుంచే జెండా ఎగరేద్దాం అనుకున్నటువంటి ఎంఐఎంకు భారీ షాకే అని చెప్పాలి. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మేయర్ పీఠాన్ని. అటు కరీంనగర్ భారతీయ జనతా పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. జనగామ చైర్మన్ ఎన్నికల్లో ఇంకా గందరగోళ వాతావరణం అయితే నడుస్తోంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ డిమాండ్ చేస్తున్నారు. పోడియం ముందు బైఠాయించి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెన్స్ కౌన్సిలర్లు మొత్తం కూడా పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. వాళ్ళు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను పూర్తిగా కూడా వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా కనిపిస్తోంది. 28వ వార్డు కౌన్సిలర్ కిడ్నాప్ కేసు పూర్తి విషయాలు తెలిసిన తర్వాతనే, ఆ కౌన్సిలర్ ఎక్కడున్నారో తేల్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు పెడితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అంటూ కూడా ఎన్నికల్ని ఖచ్చితంగా వాయిదా వేయాలి, ఇవి నడపొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఆదిలాబాద్కి వెళ్దాం. అహింస ఎన్నిక చాలా పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఇది ఎంఐఎంకు షాక్, భారతీయ జనతా పార్టీకి కూడా షాక్. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి దత్తాత్రే. రైట్ అమ్మా, శ్రీనివాస్ కరెస్పాండెంట్ ఆదిలాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సో బైన్సా ఎన్నిక చాలా చారిత్రాత్మకంగా మారింది తెలంగాణ మొత్తంలో. అటు బైన్సా కానీ, ఇటు నిజామాబాద్ కానీ, అటు కరీంనగర్ కానీ, ఇటు తొర్రూరు కానీ, జనగామ కానీ, మెదక్ జిల్లా ఇబ్రహీంపట్నం కానీ, ఇస్నాపూర్ కానీ రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. సో బైన్సాలో ఏం జరిగింది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి? మొత్తానికి ఇండిపెండెంట్ బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడే దత్తాత్రి ఆయన చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఎట్లాంటి ఈక్వేషన్స్ మారబోతున్నాయి అక్కడ? అహింస ప్రస్తుతం అయితే బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థికి దత్తుకు చైర్మన్ పీఠాన్ని ఇచ్చిండు. అక్కడ ఉన్న రెబల్ గా ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా గెలిచిన ఎంఐఎం రెబల్ అతనికి వైస్ ప్రెసిడెంట్ గా చైర్మన్ గా ఎన్నిక ఇప్పుడే అయింది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళు నామినేట్ గా అయ్యారు, ఎన్నిక జరిగింది, వాళ్ళు గెలిచినారు. అయితే మనం ఇంకొక ఈ బయట ప్రశాంతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. దత్తు రెబల్ అభ్యర్థి, అంటే బీజేపీ అభ్యర్థి రెబల్ అభ్యర్థి చూస్తే ఇండిపెండెంట్ గా అధ్యక్షుడు రావడంతో అతను చేసిండు. ఇంకోటి అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అందరు కలిసి బీజేపీ రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న ప్లస్ ఇక్కడ కంటి శ్రీనివాస్ అంటారు, ఇద్దరు అసలు వాళ్ళు బాగా కొట్టారు. ఈ బీజేపీని కొట్టారు, బీజేపీ నుంచి రాకూడదు అని చెప్పేసి పడి ఏర్పడే అవకాశం